హాయ్ అండి. మాకు రాంచీ నుండి నోయిడా, ఢిల్లీకి పోస్టింగ్ వచ్చిందని చెప్పాను కదా! ఇంకా ఈ వీడియోలో మేము లగేజ్ ఎలా ప్యాక్ చేసుకున్నాము, ఇంకా ఏమేం చేసాము, అలాగే నైట్ టైమ్ రాంచీలో మేము ఉండే దగ్గర ఎలా ఉందో చూసేయండి. ఇంకా ఈ మంచాలు ఉన్నాయని చెప్పాను కదా! ఇవి అమ్మేస్తున్నామన్నమాట. ఆగస్టు 13 బుధవారము ఇలాగా ఈ 4 మంచాలని 5000కి సేల్ చేసేసాము. ఇంకా బెడ్ ఉంది, పరుపు ఉందన్నమాట. పరుపు పాతదయిపోయింది, ఇంకా దాన్ని మామూలుగానే పట్టుకెళ్ళండి అంటే ఇప్పుడు కాదు ఇంకా అంటే మేము మళ్ళీ నెక్స్ట్ థర్స్‌డే ఏమో ఈ మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళొచ్చి ఈ లగేజ్ అంతా ప్యాక్ చేసేస్తారు. మాకు ఇంకా ఈవినింగ్‌కి ఈ ట్రైన్ టికెట్లు ఏం దొరకలేదు. ఇంకా నెక్స్ట్ ఫ్రైడే ఎర్లీ మార్నింగ్‌కి 4:00కి ట్రైన్ అనమాట. ఇంకా సో, ఇంకా అప్పటి వరకు మేము కింద ఏం పడుకుంటాం, ఈ సామాన్లన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆ బెడ్ ఒకటే ఉంటుంది కదా! ఇంకా మేము అంటే మేము బయలుదేరేటప్పుడు ఇస్తామని చెప్పామన్నమాట. వీళ్ళే ఆటో వాళ్ళు కూడాను మంచాలు తీసుకెళ్ళే వాళ్ళే ఇంకా స్టేషన్ దాకా తీసుకొచ్చి మమ్మల్ని దింపుతారు. మాట్లాడేసుకున్నాం ముందే. ఇంక ఇదిగోండి మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళు వచ్చారు, చేస్తున్నారు. ఇంకా మేము అందించాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళే అన్నీ చేసుకుంటున్నారు. మాకు ఇలాగా పోస్టింగ్ వచ్చింది 6థ్ తెలిసింది పోస్టింగ్ వచ్చిందని. ఇంకా వెంటనే 10థ్ అవుట్ చేసేసారు ఇమ్మీడియట్‌గా అనమాట. ఇంకా టైం కూడా లేదు మనకి. ఇలా అంటే అన్నీ నిండుగా ఉన్నాయండి. అంటే రేషన్ అంతా తెచ్చిపెట్టుకున్నాము. ఈ మామూలుగా అయితే పోస్టింగ్ వచ్చింది అని తెలిస్తే మామూలుగా తక్కువ తక్కువ తెచ్చుకుంటాం కదా! ఇంకా అన్నీ ప్యాక్ చేసుకోవాలి, ఇవన్నీ ఎందుకని చెప్పి. ఇంక మేము ఎప్పుడైనా సరే ఫస్ట్ కాకినాడకి వెళ్తాము. కాకినాడ నుంచే ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్‌కి వెళ్తాం అనమాట. ఇంక ఈసారి కాకినాడలోనే ఉండిపోవాలని డిసైడ్ అయిపోయాం కాబట్టి మా వారొక్కరే ఢిల్లీ వెళ్తారు. ఇంక ఈ 10థ్ అవుట్ చేసేసారు. వెంటనే అసలు టీసీ కూడా అప్లై చేస్తే అది కూడా వెంటనే వచ్చేసింది స్కూల్ దగ్గర. ఇంగ ఈ 12న అమావాస్య వచ్చింది కదా! మళ్ళీ 12 అమావాస్యకి ఏం వెళ్తామని చెప్పి, అమావాస్య ముందు 11 కూడా ఏం వెళ్తాంలే అని చెప్పి, ఇంకా ఈ 13న రమ్మన్నాము ఈ మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళని. ఇంకా 13న వాళ్ళొచ్చి చేస్తారు కదా! ఇంకా 14 ఎర్లీ మార్నింగ్ మాకు 4:00కి అంటే ఫ్రైడే రోజు మాకు ట్రైన్ అనమాట. అవి కూడా ఈజీగా ఏం దొరకలేదు. అలా కష్టపడితే అదేంటది బెనారస్‌ది నుంచి వస్తది కదా! వైజాగ్ వరకే దొరికింది. చాలా కష్టంగా అయిపోయాయి. ఇప్పుడు ఇదంతా చూడండి, అంటే జర్నీ కొంచెం ట్రైన్ అంటే సామర్లకోట వరకు డైరెక్ట్‌గా టికెట్ దొరుకుంటే బాగుండేది. మళ్ళీ మాకు వైజాగ్ వరకు దొరికింది. వైజాగ్ నుంచి ఇంకా అనుకోకుండా కదా! సడన్‌గా ముందు నుంచి అయితే ఏదన్నా ప్లాన్ ఉంటది. ఇంకా ఇవన్నీ మాత్రం బాగానే జరిగాయండి. ఈ సామాన్లు అంటే లగేజ్ అంతా బాగానే చేశారు. బాగానే తీసుకొచ్చేసారు. మేము ఇప్పుడు ప్రెజెంట్ కాకినాడలో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండి ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అంతా బాగానే జరిగింది. మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళు అంటే 30,000 అయిందనుకుంటా. 30,000 అయినట్టుంది. బాగానే సేఫ్‌గా తీసుకొచ్చేసారు. ఇదిగోండి ప్యాక్ చేసేస్తున్నారు. అంతా సామాను కూడా బాగానే వచ్చింది. ఇంకా మేమేమి దాన్ని ఇంకా ఓపెన్ చేయలేదు సామాన్లవి. ఇంకా ఈ మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఇలా 4:00కి బయటకొచ్చామనమాట. అంటే మా వెనక ఇంటి వాళ్ళకి కూడా సేమ్ మాకులాగే పోస్టింగ్ వచ్చేసింది. అంటే వాళ్ళకి ముంబై వచ్చిందనమాట. ఇదిగోండి ఇలాగా మాకు సైడ్ ఇలా ఉంటది. అదే చూపిస్తున్నాను. ఇంకా వెళ్తున్నాం వాళ్ళకి కూడా. అంటే ఆవిడకి బ్యాంగిల్స్ అంటే కుంకుమ ఇవి అన్నీ కొన్నాను, స్టిక్కర్ ప్యాకెట్లు అవి ఇచ్చేసి వద్దాము. వాళ్ళకే ముంబై వచ్చింది. వీళ్ళేమో వాళ్ళ అమ్మాయి 10థ్ అంటే 11థ్ అంటే ఇంటర్ చదువుతుంది. ఇంకా అప్లికేషన్ ఇచ్చారు. కానీ తెలిసింది ఏంటంటే వాళ్ళని కూడా ఇమ్మీడియట్‌గా అవుట్ చేసేసారంట. కానీ వీళ్ళు 2 మంత్స్ ఉంటారు. ఆయన వెళ్ళి అక్కడ చూసుకొని అప్పుడొచ్చి తీసుకువెళ్తారు వీళ్ళని. వీళ్ళ బాబు 4థ్ చదువుతున్నాడు మా పాపతోటే. ఇంక వీళ్ళిద్దరే ఆడుకుంటారు ఇక్కడ. అంటే ఎక్కువ మంది అప్పుడప్పుడు అనమాట. ఇంకా వాళ్ళకి చెప్పేసి వెళ్దామని చెప్పి వచ్చాను. బ్యాక్ సైడ్ ఇలా ఉంటది. అసలు పాపం వీళ్ళకి ఎండ అనేదే రాదు. ఇంక ఈవినింగు మా పాప అంది, నేను ఆ బాబు ఈవినింగు 5:00 పెద్ద వర్షం పడిపోయింది. ఒక గంట పడింది. ఇంకా వర్షం ఆగిన తర్వాత ఇంక ఇలా బయటకొచ్చాము 6కి. అంటే నూడిల్స్ అలాంటివి కొనుక్కుందాము. ఇంక మళ్ళీ నైట్ టైము ఫుడ్ ఎలాగని చెప్పి
ఇంకా నూడిల్స్ దగ్గరికి వద్దామని ఇలా అలాగే ఒక రాంచీని లాస్ట్ టైం చూసేసుకున్నట్టు ఉంటుంది అన్నాను. పాపను కూడా రమ్మంటే మాహిని ఇంకా నేను ఆడుకుంటాను ఆదర్శ్తో, వెనకింటి బాబు ఉన్నాడు కదా, ఆ బాబుతో ఆడుకుంటాను అని అంది. ఇంకా ఇదే కదా మమ్మీ లాస్ట్ డే, ఇంకా ఆడుకుంటాను ప్లీజ్ ప్లీజ్ అంటేను సరేలే ఆడుకో అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర ఉంచి వచ్చామన్నమాట. తెగ ఆడుకుంది, ఎంతసేపు పిలిచినా రాదు. ఇదిగోండి టీ ఇక్కడ బాగుంటుంది అంటేను ఆల్రెడీ పెట్టేసిన టీ ఇస్తున్నాడు, లేదు మళ్ళీ పెట్టు అంటే మళ్ళీ పెట్టుతున్నాడు అనమాట. ఇదిగోండి మేము ఉండేది ఇక్కడ హీనూ రాంచీ సెంటర్ ఇది చూసారా, అంత అంత ఇదేమో ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు ఇలాగా జంక్షన్ లాగా అంత మళ్ళీ పెట్టించాడు టీ. ఇంకా తాగేసి ఇంకా అలా చూసుకుని నేనైతే ఎంత ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నానో రాంచీని. చూసారా అన్నీ దగ్గరే. నాకు ఇలా మా వారికి కలకత్తాకి టెంపరీ డ్యూటీ వస్తూ ఉంటుంది 1 మంత్. అప్పుడు నేను ఒక్కటిదాన్నే ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఏమన్నా తెచ్చుకోవాలన్నా ఏమీ దూరం లేదు, అన్నీ దగ్గరే అనమాట. ఇంకా టెంపుల్స్ అయినా, హాస్పిటల్స్ అయినా, స్కూల్ అయినా, ఇలా మార్కెట్ అయినా, షాపింగ్కి ఏమన్నా బట్టలు కొనుక్కోవాలన్నా అన్నీ దగ్గర అనమాట. ఇంకా మెయిన్ రాంచీ ఉంటుంది, రాంచీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము ఉండేది హటియా, ఇది హీనూ రాంచీ అనమాట ఈ ప్లేసు, ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు. చూడండి ఇంకా నూడిల్స్ ఇక్కడ ఇప్పుడు సావన్ నడుస్తుంది, మనకి శ్రావణ మాసం అమావాస్య తర్వాత వస్తుంది, వీళ్ళకేమో మొన్న పౌర్ణమి తర్వాతే వచ్చేసింది. ఆల్రెడీ హాఫ్ సావన్ అయిపోయింది. ఇంకా ఏమి వెజ్జే దొరుకుతుంది, నాన్ వెజ్ అనేది ఎక్కువ అమ్మరు. ఇంకా అంటే దొరుకుతాయి కానీ అవి ఇప్పుడు బాగా తక్కువ రేట్లుగా దొరుకుతాయి, చికెన్ అయినా ఏమైనా సరే. కానీ ఎవ్వరు నాన్ వెజ్ తినరు, అంతా వెజ్జే. అదే నూడిల్స్ బండి దగ్గర కూడా చూసారా వెజ్ ఓన్లీ అని ఉంది. ఇంకా వెజ్ అంటే వెజ్ నూడిల్స్ ఇంకా 3 హాఫ్లు తీసేసుకున్నారు. చూసారా టెంపుల్స్ అవి ఎంత బాగుంటాయో, అసలు నిజంగా కొంచెం బాధగానే ఉంది. నేను అనుకున్నాను ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకున్నాను, ఈలోగా ఇలా జరిగింది. మెల్లమెల్లగా చూపిద్దాము ఇంకా వీడియోల్లో అనుకున్నాను. ఇంక ఇదిగోండి ఇతను రిక్షా అతను గ్యాస్ సిలిండర్లు అవి అంటే గ్యాస్ జమ చేసేయాలి కదా, అప్పుడు వచ్చాడు. మాకు దగ్గరలోనే ఉంటాడు పాపం, చాలా మంచి అతను. ఇంకా అతనికి వాళ్ళ పిల్లలకి సమోసాలు అవి కొనిచ్చామన్నమాట. ఇంకా ఇదిగోండి ఇలాగా షాపింగ్స్ చూసారా ఎంత దగ్గరగా ఉంటుందో. ఈ సందు సందు చిన్న చిన్న సందుల్లో అంటే స్ట్రీట్ లాగా ఉంటాయి, లోపల చాలా షాపులు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా ఇలాగే ఈ టెంపుల్స్కి ఎప్పుడు ఇలాగే అలంకరణగా ఉంటుంది నైట్ టైము, చాలా బాగుంటుంది అనమాట. అందులోకి ఇప్పుడు శ్రావణ్ కదా, శ్రావణ మాసము, ఇంకా బాగా శివుణ్ణి ఎక్కువ కొలుస్తారనమాట శ్రావణంలో. చూడండి షాపులు ఎలా ఉన్నాయో, అన్నీ దగ్గర దగ్గర, మనకి ఏం కావాలన్నా అన్నీ దగ్గరే. ఇంకా ఇంత మంచి ప్లేస్ని వదిలి వెళ్తున్నందుకు కొంచెం బాధగా ఉంది, కానీ తప్పదు. ఇంకా మన కాకినాడలో కూడా అంతకంటే బాగుంటాయి కానీ ఇంకా ఏదో ఒక ఉంటుంది కదా కొంచెం లోపల. రాంచీకి వచ్చిన కొత్తల్లో అయితే ఇదేం ఊరు బాబోయ్, ఇంత చలి ఏంటి బాబోయ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు అన్నట్టు అనిపించింది. ఇంకా అలవాటు అయ్యే కొద్దీ ఇంకా వదిలిపెట్టి వెళ్ళడానికి కొంచెం బాధ అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఏవో డిస్కౌంట్లు నడుస్తున్నాయి చూసారా శ్రావణంలో. ఇంకా ఇవన్నీ ఇంకా గుర్తు అంటే మేము కూడా తర్వాత చూసుకున్నప్పుడు గుర్తుంటుంది కదా అని ఇంక ఇలా తీసానమాట. ఇంక మళ్ళీ వచ్చి ఒకరోజు అట్లా చూద్దాము. సంతలు ఉన్నాయి ఇక్కడ, చాలా సంతలు జరుగుతాయి, ఆదివాసులు ఎక్కువ ఉంటారు కదా జార్ఖండ్లో. ఇంకా ఇవన్నీ చూపిద్దాం, అలాగే ఫుడ్ కూడా అన్నీ చూపిద్దాం. ఇందాక దుష్కా ఉందన్నమాట నూడిల్స్ బండి దగ్గర, సరే దుష్కా ఒకసారి చూపిద్దాము అంటే ఆయనేమో ఉదయం చేసినవమ్మ అవి బాగలేదు, బాగా చల్లారిపోయి ఉంటాయి అని అంటే, ఇంకా మళ్ళీ మా వారు అన్నారు వద్దులే, ఇంకా అదైనా మనట్లాగా దోశల పిండి టైప్ లాగే చేస్తారనమాట, దాన్ని అలా చేస్తారు పూరి టైప్లో. ఇంకా వద్దులే మళ్ళీ ఏం కడుపు కదిలినా మళ్ళీ నెక్స్ట్ మార్నింగే జర్నీ అనమాట. సర్లే వద్దని చెప్పేసి అలాగే ఇంకా ఇదే లిట్టీలని, ఈ దుష్కాలని, కచోడీలని ఉంటాయి కదా వీళ్ళు ఫేమస్ కూడా చూపిద్దాం అనుకున్నాను ఇంతలో. ఇలాగా ఇందాక ఇదిగోండి
ఇందాక చూపించినది షార్ట్ కట్ అనమాట. మా ఇంటి పక్క నుంచి వస్తాము. ఆ షార్ట్ కట్‌లో అదైతే ఇదంతా చుట్టూ రావాల్సిన అవసరం లేదు. ఆ పక్క నుంచి వచ్చేస్తే వెంటనే ఒక 5 మినిట్స్‌లో వచ్చేస్తామనమాట ఇక్కడికి. మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఆ సైడు షార్ట్ కట్ నుంచి ఇలాగ ఇక్కడికి 5 మినిట్స్ అంటే 2 సెకండ్స్‌లో వచ్చేస్తాం. అంటే 2 మినిట్స్‌లో వచ్చేస్తాం. ఇంకా ఇదిగోండి ఇవన్నీ శనగలు ఇవన్నీ పల్లీలు ఏపుతారు కదా! అవన్నీ తీసుకున్నాం అనమాట. మళ్ళీ లాస్ట్ కదా! మన సైడు ఇంకా దొరకవని చెప్పేసి ఇంకా ఇలా వస్తున్నాం. ఇదిగోండి ఏటీఎమ్ము, ఈ షాపులు, పిండి మిల్లులు అన్నీ ఇక్కడే ఉన్నాయి దగ్గర. ఇది స్కూల్ రోడ్ అనమాట. అది ఒకటే రోడ్డు ఇది ఎయిర్‌పోర్ట్ రోడ్డు. ఇంకా అన్నీ ఇక్కడే పక్కన ఇదిగోండి చిన్న చిన్న గుళ్ళు, టెంపుల్స్ ఇక్కడికి వస్తా ఉంటాం అనమాట ఎక్కువ. అది మెయిన్ సెంటర్‌కి రాకుండా ఇక్కడ అమ్మవారు కాళీమాత టెంపుల్, ఆ పక్కన శివాలయం ఉంది. అక్కడికే వస్తా ఉంటాము ఎక్కువ. ఇంకా ఇదిగోండి పక్కనే స్కూల్ ఇంకా లోయలో మా పాప చదివే స్కూల్ అనమాట. ఇదిగోండి కాళీమాత టెంపుల్ ఇది. ఇంకా అన్నీ ఇంకా అంతా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఎక్కడికి షాప్‌కి వెళ్ళాలన్నా, ఏమి కొనుక్కోవాలన్నా అన్నీ వాకబుల్ డిస్టెన్సే. ఇదిగోండి శివాలయము. శివరాత్రికి ఇక్కడికొస్తాము. అంటే వీళ్ళు బాగా పూజలు ఎక్కువ చేస్తారులెండి ఇక్కడ. ప్రతి సోమవారము ఇంకా అన్ని రోజులు వెళ్తానే పూజలు చేస్తానే ఉంటారు. నేనైతే వారానికి ఒకసారి అట్లాగా వస్తా ఉంటాను. ఇదిగోండి లోయల స్కూలు మా పాప చదివేది. ఇది 1-2 అంటే ప్రెప్ టు 5థ్ క్లాస్ వరకు ఉందనమాట ఇక్కడ. మెయిన్ బ్రాంచ్ వచ్చేమో బూటీలో ఉంటుంది. ఇంకా అక్కడే యాన్యువల్ డే ఫంక్షన్స్ అయినా ఏవైనా అక్కడే జరుగుతాయి కదా! ఇంకా ఒక వీడియో కూడా పెట్టాను మా పాప డ్యాన్స్ యాన్యువల్ డే ఫంక్షన్ అని. ఇంకా అంటే చూడండి అంతా ఇదంతా ఎదురేమో ఎయిర్ ఫోర్స్‌ది వాళ్ళది క్వార్టర్స్ ఉంటుంది. అంటే మనకి అక్కడ కూడా దొరుకుతాయి. కానీ ఇంకా తీసుకోలేదు. ఇంక ఇలా బయటే ఉన్నాము. అంటే ఔట్ లివింగ్ అంటారు కదా! అలాగా. ఇదిగోండి ఇదే మా దారి. ఇంక మా స్ట్రీట్‌లోకి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇది రంజిత్ స్టోర్ అని. ఇక్కడ కిరాణా సామాన్లు అన్నీ కొనుక్కుంటూ ఉంటాము. దగ్గర ఇంకా మెయిన్ రోడ్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఈ చిన్న సందులోనే ఇంకా అన్నీ ఈ స్ట్రీట్‌లోనే అన్నీ వచ్చేసాయి. ఇంకెక్కడికి ఏం వెళ్తాం. బ్యూటీ పార్లర్ అయినా, చిన్న చిన్న బ్యాంగిల్ షాపులైనా ఇదిగోండి ఇదొక బ్యాంగిల్ షాపు. ఇక్కడ తీసుకుంటా ఉంటాను. లైనింగ్ క్లాత్‌లు ఏమైనా కావాలన్నా ఇక్కడే తీసుకుంటా ఉంటాననమాట. చాలా మా స్ట్రీట్‌లోనే. ఇదిగోండి కరివేపాకు చెట్టు. ఇలా వెళ్తూ, వస్తూ అలా కొంచెం తెంపుకుంటూ ఉంటాననమాట. కరివేపాకు అయిపోతున్నప్పుడల్లా. అదొక గుర్తుకొస్తున్నాయి అన్నట్టు. ఇదిగోండి ఇదేమో బ్యూటీ పార్లరు, ఐబ్రోస్. ఇవేమో చిన్న బ్యాంగిల్ స్టోరు. ఇవన్నీ స్టిక్కర్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. ఇంక ఇదిగోండి ఇలా వెళ్తే ఆవిడ అదే స్ట్రీట్ అనమాట మాది. నెక్స్ట్ స్ట్రీటు. చూసారా వెజిటేబుల్స్ కూడా ఇలాగ బండి మీద అమ్ముతారు. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇదిగోండి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఒకటే డిస్టర్బెన్సు. కింద పని జరుగుతుంది. ఏదో పని చేయిస్తూనే ఉంటారు మా అత్తయ్య వాళ్ళు. అది కింద అదంతా రాళ్ళు ఏదో మొత్తం సిమెంట్ చేయిస్తున్నారనమాట. ఆ సౌండ్లు వచ్చేస్తున్నాయి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.